ప్రైజ్ ది లార్డ్. సువార్తీకరణ పలు విధాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి లిటరేచర్ ఎవాంజలిజం, అనగా సాహిత్య సువార్తీకరణ. సాహిత్య సువార్తీకరణ అనగా కరపత్రాలను రచించటం, పత్రికలను రచించటం, అలాగనే పుస్తకాలను రచించటం. అపోస్తలుడైన పౌలు మొత్తం 14 పత్రికలను సంఘాలకు మరియు వ్యక్తులకు రచించాడు. యోహాను 3 పత్రికలను, పేతురు 2 పత్రికలను, యూదా, యాకోబులు చెరొక పత్రికలను రచించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మొత్తం 40 మంది పరిశుద్ధాత్మ పూర్ణులై రచించారు. వీరందరూ కూడాను సాహిత్య సువార్తీకరణ చేసిన వారని మనం చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తప్ప వేరొకరు రచించిన పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవకూడదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి వాక్య పరిజ్ఞానం లేదు అని వారి యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకునవచ్చు. వారు దేవుని తిన్నని మార్గాన్ని చెరుపు వారై ఉన్నారు అని మనం గ్రహించాలి. వారి స్వార్థపూరితమైన మాటలతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ సాహిత్య సువార్తీకరణకు ఆటంకాన్ని కలగజేస్తున్నారు. కాబట్టి అట్టి వారి మాటలను మనం దృష్టించక దేవుడు తన దాసుల ద్వారా చేయుచున్న సాహిత్య సువార్తీకరణను మనం ప్రోత్సహిద్దాం. దేవుని ఆత్మపూర్వులై రచిస్తున్నటువంటి రచయితల యొక్క పుస్తకాలను, పత్రికలను, కరపత్రాలను మనం చదివి దైవ జ్ఞానాన్ని పొందుకుందాం. ఆమేన్.